బలవర్తమానంలోకి వెళదాం. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీ పత్రిక బలవర్తమానంగా తెలుగులో చదువుతాను నేను. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాం. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షేపులుగా లేపబడదు. మనము మార్పు పొందుదాం. క్షయమైనది ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సినది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరను. దేవుడు బలవర్తమానాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ నడిపింపుతో మనందరికీ అర్థమయ్యే రీతిలో సహాయం చేయనుగాక. చదువుబడిన లేఖన భాగం మనందరము ఎన్నోసార్లు కొరింథీ పత్రిక చదివాం. 15వ అధ్యాయంలో ఎన్నో అబద్ధ బోధలు ఉన్నాయి. 15వ అధ్యాయంలో కన్ఫ్యూజ్ చేసే బోధలు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల గురించి మరలా పౌలు గారు సంఘానికి చెప్పే మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున కడబోర గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది, కడబోర అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? ట్రంపెట్ అని ఉందా? ఇంగ్లీష్లో ఏముంది? ట్రంపెట్. కనుక ఈ ట్రంపెట్ వాయిస్ ప్రభువు వచ్చేటప్పుడు వస్తుంది. ఇదిగో మనం ఒక మర్మము తెలియజేస్తూ ఉన్నాడు. మర్మం అంటే ఏమిటంటే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, ఎవరైతే ప్రభువు నమ్ముకుంటారో, రక్షణ పొందుతారో, బాప్తీసం తీసుకుంటారో వారు ఏం చేస్తారు? చనిపోరు. ఏం చేస్తారు? నిద్రిస్తారు. ఏం చేస్తారు? నిద్ర. కనుక ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోరో, బాప్తీసం తీసుకోరో, మనకి విశ్వాసంలో సాగిపోరో వారు ఏం చేస్తారంటే చనిపోతారు. చనిపోతే ఏమైపోద్ది? వాళ్ళు లేవరు. నిద్రిస్తే లేస్తారు. మనం నిద్రపోతామో నేటు పగలు వేకప్. కానీ యేసు ప్రభువులో మర్మం చెప్తున్నాడు ఇక్కడ. ఇదిగో ఒక మర్మం మీకు తెలియజేస్తున్నా. యేసు ప్రభు నమ్ముకుని బాప్తీసం తీసుకుని పరలోక రాజ్యం మీరు వెళ్ళాలంటే, ఆయన ప్రభు వచ్చినప్పుడు మీకు నిద్ర నుంచి లేవాలంటే ఆయన నమ్ముకోవాలి. కనుక ప్రభు చెబుతూ ఉన్నాడు, ఇదిగో మీకు ఒక మర్మం. ఏ మర్మం అంటే యేసు ప్రభు నమ్ముకుంటే మనం నిద్రిస్తాం, నమ్ముకోకపోతే చనిపోతాం. యోహాను సువార్తలో పడింది కదా, నా యందు విశ్వాసం ఉంచేవాడు బ్రతుకును, బ్రతుకు నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూను చనిపోవడం, చావలేదు. యేసు ప్రభు నమ్ముకుంటే విశ్వాసం ఉంచితే బ్రతుకుతాం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోవడం. అంటే ఏంటనమాట? నిద్ర. కనుక ప్రభు రాకముందు మనం నిద్రపోతాం. ఒకవేళ ఇవాళ ప్రభు వస్తే మనం లేచి వెళ్ళిపోతాం. అమర్త్యతను ధరించుకుంటామని చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని మాటలు మనం తెలియజేసే మాటలు ఏంటంటే, ఒక రెప్పపొడున కడబోర మ్రోగగానే అనే మాట మనం ఈరోజు ధ్యానిద్దాం. కడబోర మ్రోగం అంటే, కడబోరం అంటే లాస్ట్ ట్రంపెట్. ఇంకా అదే లాస్ట్. ఈ ప్రపంచానికి ఎండ ట్రంపెట్ అదే. కనుక కడబోర మ్రోగగానే మనందరం ఏం చేస్తామో మనమందరం మార్పు పొందుతాం. ఎవరు మార్పు పొందుతారు? యేసు ప్రభు నమ్ముకుని ఆ ప్రకారంగా నడిచేవారు మాత్రమే మార్పు పొందుతారు. యేసు ప్రభు నమ్ముకోకుండా, విశ్వాసం ఉంచకుండా, బాప్తీసం తీసుకోకుండా లోకాన్ని తిరిగేవాళ్ళు మాత్రం మార్పు లేదు, విడవబడతారు. కనుక బోర మ్రోగుతుంది, మనమందరము మార్పు పొందుతాం. ఒకవేళ చనిపోతే అంటే మనం నిద్రిస్తే ప్రభు వచ్చినప్పుడు మనం లేపబడతామని దేవుని యొక్క వాక్యం. కనుక ఇక్కడ బోరలు కొన్ని కనపడతా ఉన్నాయి. పాత నిబంధనలో కూడా కొన్ని బోరలు మోగాయి. పాత నిబంధనలో కొన్ని బోరలు, ట్రంపెట్స్ మోగాయి. ఎప్పుడు మోగాయి? ఎవరి కోసం మోగాయి అని ఆలోచన చేస్తే కొన్ని బోరలు
మనం చూస్తే సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 10 1 నుంచి 2 వచ్చిన నంబర్స్ సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల్లో ఏముందంటే, సమాజాన్ని పిలుచుటకు మరి సేనలను తరలించుటకు బోరులు మోగాయి. బోరులు ఊదేవారు అన్నమాట. ఎందుకని ఇశ్రాయేలు ప్రజలు బోరులు ఊదారంటే, మరి 1 నుంచి 2 వచనాల్లో సంఖ్యాకాండంలో బోరులు సమాజాన్ని పిలవాలంటే ఒక బోర. పొద్దున్న బోర ఉందంటే సమాజం అంతా వెళ్ళాలి, ట్రంపెట్ వాయిస్. కనుక ఇశ్రాయేలు ప్రజలకు మరి ఈ యొక్క సంఖ్యాకాండంలో కనబడుతూ ఉంది, ఇశ్రాయేలు ప్రజల్ని మరి సమాజాన్ని పిలవాలంటే ఒక బోర ఊదేవాడు. అన్ని లక్షల మందికి చెప్పాలంటే కష్టం. ఒక బోర తుత్తూరి శబ్దం ఉండగానే అందరూ రెడీ అయిపోయి దేవుని యొక్క ఏడు ఊదుతున్నారు, మనం వెళ్ళిపోయి వినాలి అని సమాజం అంతా దగ్గరికి వచ్చి వినేవాడు అన్నమాట. కనుక ఆ కాలంలో సమాజాన్ని పిలవడానికి బోర ఊదబడింది. అదే సంఖ్యాకాండం 5వ వచనం 10వ అధ్యాయం 5వ వచనంలో సైన్యాలు సాగిపోవాలంటే ఎలర్ట్, యుద్ధానికి ఎలర్ట్ అని రావడం కానీ తుత్తూరి శబ్దం. కనుక ట్రంపెట్ ఊదేవాడు, యుద్ధం వస్తుంది, యుద్ధానికి సన్నద్ధం అవ్వండి అని చెప్పడానికి ఒక బోర ఆది కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజలు ఊదేవారు. అంటే సైన్యాన్ని సాగనంపడానికి, సైన్యాన్ని సాగిపోవాలి మీరు అని ఒక ట్రంపెట్ అనేది అవుతుంది. ఆ తర్వాత 3వది 9వ వచనంలో యుద్ధమునకు వెళ్ళేటప్పుడు బోరలు ఊదేవారు. కనుక సమాజం ఇశ్రాయేలు ప్రజలు మనకు యుద్ధం సంభవించింది, యుద్ధానికి మీ ఎలాగా ఉండండి అంటగానే ఒక బోర, అదొక బోర అన్నమాట. అంటే పిలవడానికి ఒక బోర, సాగడానికి ఒక బోర, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక బోర. ఒక్కొక్క శబ్దం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ యొక్క ట్రంపెట్స్ అని ఊదేవాళ్ళు. తర్వాత 4వ బోర మరి 10వ అధ్యాయం 10వ వచనం ఏమన్నా ఇంగ్లీష్లో 10:10 నంబర్ చాప్టర్ 10:10. Also on joyful occasions at your new moon festivals and your other religious festivals, you are to blow the trumpets. When you present your burnt offering and your fellowship offerings, then I will help you. I am the Lord your God. Burnt offering, బలులు, ఫెలోషిప్ ఆఫరింగ్. కనుక బలులు అర్పించినప్పుడు ఏమవుతారు? ట్రంపెట్స్ ఊదేవాడు. చూడండి, 4 ట్రంపెట్స్ మనం చూస్తా ఉన్నాం పాత నిబంధనలో. ఒకటి సమాజాన్ని పిలవడానికి ఒక ట్రంపెట్, తర్వాత మరి ఇంకోటి సైన్యాన్ని సాగిపోవడానికి ఒక ట్రంపెట్, తర్వాత యుద్ధంలో వెళ్ళేటప్పుడు ఒక ట్రంపెట్, తర్వాత బలులు అర్పించడానికి ఫెస్టివల్స్ ముందు బలులు అర్పించడానికి ట్రంపెట్లు ఊదేవాడు. కేరళలో కూడా ఊదేవాడు లేదు మనకు తెలియదు. ఫెస్టివల్స్ ఊతారా కేరళలో? ఊతారా? ట్రంపెట్స్, బలులకు ముందు ట్రంపెట్స్. కానీ ఇవి పాత నిబంధనలో ఊదే బోరలు. కానీ ఆ బోరలు ఈ బోరలు ఒకటి కాదు. ఇది ఏ బోర? లాస్ట్ బోర, ఇది కడ బోర. ఇది ఈ బోర ఊదినప్పుడు ఎవరైతే ప్రభు నమ్ముకుంటారో, ప్రకారం జీవిస్తారో వారు మాత్రమే మార్పు చెందుతారని ఈ యొక్క మరి 15వ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉంది. కనుక పాత నిబంధనలో బోరలు ఈ విధంగా ఊదటం అనేది మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయం 8వ వాక్యంలో ఎవరు ఊతారో చూడండి. అక్కడ ఎవరు ఊతారది? ఎవరు పడితే వాళ్ళు ఊదవాడు. చూడండి, అహరోను కుమారులు మాత్రమే బోరలు అవుతారు. ఎవరు పడితే అరవతాకి వీల్లేదు. వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? వేసేస్తారు సెల్లో. కనుక బోరలు దేవుడు ఎవరంటే అహరోను. అహరోను కుమారుడు ఎవరు? యాజకులు, లేవి. కనుక ఇప్పుడు నేను కూడా లేవీలమే. కానీ మనం బోర అవుతారని మనగలేదు పరమేశ్వర్. కనుక దేవదూతలు ఎవరు అవుతారో తెలియదు. కనుక బోర బోధ వినపడదు, ఏ ఉంటారో మనకు తెలియదు. కానీ నేను ఎలాంటిగా ఉండదు. అది కడబోర, అది కడబోర బ్రతుకుతుంది. మనం అందరము మార్పు చెందాలంటే మరి కడబోర బోధకు ముందే నేను రక్షణ బాప్తిస్మ అనుభవంలో, సహవాసం అనుభవంలో, వాళ్ళ అనుభవంలో నేను ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ఇక్కడ దేవుడు కడబోర అనే ఉద్దేశం ఉందండి. ఈ యొక్క అధ్యాయంలో పౌలు గారితో రాయించిన మాట కడబోర అనే మాటలో ఒక మెయిన్ ఉద్దేశం, రీజన్ అనేది ఒకటి ఉంది. ఏముందంటే ఈ యొక్క బోర ఏమిటని మనం ఆలోచన చేస్తే, ప్రభు సంఘాన్ని పిలవటానికి ఊదే బోర. ఈ కడబోర ఏంటంటే ప్రభు సంఘాన్ని పిలుచుకోవడానికి ఊదే బోర. సంఘంలో నీవు ఉన్నావా? సార్వత్రిక సంఘంలో నీవు ఉన్నావా? ఎవరైతే సంఘంలో ఉంటే వారు మరి బోర శబ్దం వినడానికి ఆస్కారం ఉంది. కనుక ఈ కడబోర దేనికి సూచిస్తుందంటే, చివరిగా తన సంఘాన్ని పిలుచుకోవడానికి ప్రభువు
ఆ యొక్క ఊదే బోరను మనం చూస్తూ ఉన్నాం. దీన్ని కడబోరాలి అని శబ్దం. కనుక ప్రకటన 4:1 ఈ మాట రాయబడింది. రెవల్యూషన్ చాప్టర్ 4:1లో బోరధ్వని వలె నాతో మాట్లాడగా నేను విన్నాను. కనుక బోరధ్వని వలె యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. 4:1 చదవండి. 4:1. At this point I had another vision and saw an open door in heaven, and the voice that sounded like a trumpet, which I had heard speaking to me before. చూడండి, దేవుని మాట ఎలా ఉంది? లైక్ ఏ ట్రంపెట్. ట్రంపెట్ లాగా ఉంది. ఆయన మాట సైలెంట్గా ఉండదు, గోస్బోల్ చెప్పినట్టు ఉండదు. ట్రంపెట్ వాయిస్ ఎలా ఉంది? ట్రంపెట్ లాగా ఉంది ఆ వాయిస్ అని ఈ యొక్క ఎవరు రాస్తున్నారు? పద్మాస్ దేవిలో యోహాను గారు రాస్తూ ఉన్నాడు. ట్రంపెట్ వాయిస్ లా ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకా 1:10 కూడా చూడండి. 1:10 అదే రెవల్యూషన్ 1:10. I was in the spirit on the Lord's day and heard behind me a great voice as of a trumpet. గ్రేట్ వాయిస్ అంటే ఈ ప్రపంచంలో ఎవరు లేదు ఆ వాయిస్. అమెరికా లేదు, ఆస్ట్రేలియా లేదు, సింగపూర్ లేదు, మలేషియా లేదు, భారతదేశంలో కూడా లేదు. కనుక ప్రపంచవ్యాప్తంగా లేని వాయిస్ ఒకటి వస్తుంది. అది ఎలా ఉంటుంది? ప్రభు దినమందు అనే మాట తెలుగులో ఉంది. ప్రభు దినమందు ఆత్మవశుడిని ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం, గ్రేట్ వాయిస్, అలాంటి వాయిస్ రాబోతుంది. అదే కడబోర. కడబోర రాబోతుంది ప్రియా దేవుని సంగమం. ఈ కడబోర రాకముందే నీవు నేను మన వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవాలి. నీవు నీ విశ్వాస జీవితంలో సాగిపోవాలి. నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. నీ ఉద్దేశాలు మార్చుకోవాలి. ప్రభు యొక్క అడుగుజాడలు నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యాన్ని ధ్యానించాలి. ఆ ప్రకారంగా నడిచే విధంగా ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోవాలి ఈ కడబోర రాకముందే అని దేవుని యొక్క వాక్యం. కనుక 1 తెస్సలోనికీ పత్రిక 4:16లో కూడా ఒక బూర మనకు కనబడుతూ ఉంది. అక్కడ చూడండి, 1 తెస్సలోనికీ చాప్టర్ 4:14 చాలా ఇంపార్టెంట్ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథం నుంచి. For if we believe that Jesus died and rose again, even so them also which sleep in Jesus will God bring with him. 16 ఉంది. 60. For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trumpet of God, and the dead in Christ shall rise first. చూడండి, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. కనుక ఈ కడబోర అనే మాట పరలోకం నుండి దిగి వచ్చే ఈ శబ్దం దేవుని బూరతో పరలోకం దిగి వస్తాడు. క్రీస్తు నందుండి నా మృతులైన వారు మొదట లేస్తారు. సజీవులమైన మనం ఆయనతో ఉంటాం. ఎవరైతే క్రీస్తు నంది ఉంటారో వారు మృతులైన వారు మొదట లేస్తారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మరి ప్రభువుని మనం నమ్ముకుని 7 సంవత్సరాలు అయింది. మరి కడబోర రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని ప్రభు యొక్క అడుగు జాడల్లో నీవు నేను ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ప్రత్యక్ష గుడారంలో 2 భాగాలు ఉంటాయి. 3 ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తా, ఆవరణం అంటే క్రీస్తుకు ప్రభు అంటే యేసుకు సాదృశ్యంగా కనబడుతుంది. ఆవరణము యేసు సాదృశ్యం. ఎందుకంటే సువార్తలు మనం చదివితే ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు మనం చదివితే దాంట్లో ఎక్కువగా ఎవరి పేరు కనబడుతుంది? యేసు అనే పేరు 90% కనపడాలి. అంటే యేసు అంటే ఎవరు? రక్షకుడు. కనుక ఆవరణము రక్షకుడికి సాదృశ్యంగా కనబడుతుంది. అందరూ ఆవరణకు వస్తారు, కొంతమంది మాత్రమే బలు అర్పించారు. ఆవరణంలో ప్రత్యక్ష గుడారంలో కొంతమంది మాత్రమే ఆ గంగాళంలో ఉన్న నీళ్ళతో కడుక్కునేది. కనుక మనం చాలా తక్కువ మంది ఉన్నాం ఇక్కడ. ఎందుకని? తక్కువ మంది మాత్రమే ప్రభువుని అంగీకరించాం. ప్రభువుని మనం కలుసుకుని మరి ఉదక స్నానం చేసి బలలో పాల్పంచుకోవడానికి వచ్చాం. అది యేసుకు సాదృశ్యం. తర్వాత ఇంకేం కనపడుతుంది? పరిశుద్ధ స్నానం. అక్కడ క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంది. అంటే క్రీస్తు అంటే అభిషేక్తుడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నీవు నేను ఏం చేయాలి? క్రీస్తుని ధరించుకోవాలి. అంటే పత్రికలు బాగా చదవాలి. కనుక పౌలు పత్రికలు మనం చదవగలిగితే దాంట్లో చెప్పాడు, క్రీస్తుని పోలి నడుచుకున్నా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా. అది సువార్తలో కనపడదు ఆ మాటలు.
కనుక క్రీస్తు క్రీస్తు అని 90% పత్రికల్లో ఉంటుంది. ఈ పత్రికలు బాగా చదవగలిగితే యేసు నమ్ముకున్న తర్వాత నీవు నేను క్రీస్తుని ధరించుకున్న తర్వాత క్రీస్తుని ధరించుకుని ఆయన స్వరూపంలోనికి మారటానికి ఆస్కారం ఉంది. అప్పుడు మరి ఇంకా మూడో భాగం ఏముందంటే అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అక్కడ ఏముంటుంది? అతి పరిశుద్ధ స్థలం ప్రభువును కలుసుకునే ప్లేస్. అది అతి పరిశుద్ధ స్థలం ఎవరంటారు? ప్రధాన యాజకుడు మాత్రమే దాంట్లోకి వెళ్ళారు. కనుక ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు ప్రభు పరలోకం నుంచి దిగి వస్తున్నాడు ప్రధాన కాపరి. ఆయన ఎదుర్కోవాలంటే, అంటే ప్రభువుని తెలుసుకోవాలంటే, ప్రభువుని ఎదుర్కోవాలంటే నీవు ప్రకటన గ్రంథంలో ఎక్కువగా ఏం కనపడుతుందంటే ప్రభువు ప్రభువు ప్రభు అని ఎక్కువగా కనపడదు. ప్రభు దినం, ఆ ప్రభు వస్తున్నాడు, ప్రభు గురించి అనే మాట ఎక్కువగా మనకి కనపడదు. అంటే క్రీస్తుని యేసుని నమ్ముకుని క్రీస్తుని ధరించుకుంటేనే మనం ప్రభువుని కలుసుకోవడానికి ఆస్కారం ఉందని ప్రత్యక్ష గుడారం టెంపుల్ మనకు తెలియజేస్తాం. కానీ ఈ రోజున నీవు నేను కూడా ఒక ప్రత్యక్ష గుడారం విన్నాం. ఎందుకని మన హృదయంలో ప్రత్యక్ష గుడారం ఏముంటుంది? ఆవరణం అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది అంటే మందసంలో ఏముంటుంది? మందసంలో అహరోను చిగురించిన అహరోను కర్ర ఉంటుంది, బంగారు పాత్ర ఉంటుంది, 10 ఆజ్ఞలు రాతి పలకలు ఉంటాయి. అంటే ఏంటన్నమాట? దేని సాదృశ్యం ఉందంటే నీవు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత క్రీస్తుని ధరించుకున్న తర్వాత నీవు నేను దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడే మనం ఏం చేస్తాం? చిగురుస్తాం. ఎవరా చిగురు? యేసు ప్రభువే ఆ చిగురుస్తాం. అహరోను కర్ర ఏం చేసింది? చిగురిచింది. కనుక చిగుర్చాలంటే పక్కనున్న ఆ ప్లేట్లో 2 ప్లేట్లు ఏముంటాయి? ధర్మశాస్త్రం ఉంటుంది. అంటే వాక్యాన్ని చదువుకోవాలి. కనుక మన్నాను భుజించాలి అని ఆ మన్నా, ఈ యొక్క కర్ర, ఈ యొక్క దేవుని యొక్క వాక్యం కనబడుతుంది. కనుక మన్నా కూడా నేను నిజమైన జీవాహారం అన్నాడు ప్రభు. నేను మన్నాను భుజింపనిస్తానన్నాడు ఈ యొక్క రెవల్యూషన్లోని. కనుక ఎవరైతే నేను విశ్వాసం ఉంచుతారో వారిని పరలోకం మనం దాచించిన మన్నాను వారికి జయించిన వారికి ఇస్తానన్నాడు. కనుక పరలోక మన్నాన్ని కావాలంటే ప్రతిరోజు వాక్యాన్ని భుజించాలి. అప్పుడే నీవు చిగురిస్తావు, రోజు చిగురిస్తావు, కాయలు కాస్తావు, పువ్వులు పోస్తావు, అద్భుతంగా అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుని యొక్క వాక్యం. ఇంకా నిర్మాణానికి వచ్చేసరికి 1 నుంచి 12 అధ్యాయాల్లో ఏం చెప్తుందంటే యేసును చూస్తాం. ఎందుకంటే యేసును చూస్తాం. 1 నుంచి 12 అధ్యాయాల నిర్మాకాండంలో మనం యేసును చూస్తాం. అంటే వాడు కష్టాలు కన్నీళ్ళలో ఉన్నప్పుడు మరి మోసే వచ్చి వారిని విడుదల కలిగించే విధానాన్ని చూస్తాం. నిర్మాకాండం 15 నుంచి 40 అధ్యాయాల్లో ఏం చూస్తామంటే క్రీస్తును చూస్తాం. ఎప్పుడైతే వాళ్ళు రక్షింపబడిన తర్వాత, అంటే వాళ్ళు విడుదల కలిగిన తర్వాత, వచ్చిన తర్వాత వాళ్ళు మరి మార్పు చెందడం అనేది మనం చూస్తాం. యెహోషువ గ్రంథాల్లో ప్రభువును చూస్తాం, ప్రభుత్వాన్ని మనం చూస్తామని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఇవన్నీ ఏం సాదృశ్యం చెప్తున్నాయంటే యేసు ప్రభు నమ్ముకుని ఆ ప్రకారంగా జీవించగలిగితే నీవు నేను మనందరము కడబోర శబ్దం వింటాం అని తెలియజేస్తాము. కనుక ఈ కడబోర యొక్క ఉద్దేశం ఏమిటంటే కొన్ని విషయాలు మనం చూసుకుని మరి యొక్క బలవర్తమానాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాం. ఆది కాలంలో కొన్ని బోరలు ఊదబడినాయి. ఇది అర్థమవడానికి చెప్తాను. ఆది కాలంలో కొన్ని బోరలు వదిలి, అంటే మనం ఎందుకు చెప్పారంటే బోర అంటే దేవుని యొక్క మాట, శబ్దం, పిలుపు, కాలింగ్, పిలుపు. కనుక బోర మోగింది. ఆది కాండం 3:9 ఏమని మోగిందో సార్ చూడండి. ఆది కాండం 3:9, జెనసిస్ చాప్టర్ 3:9. ఆదామా ఎక్కడున్నావయ్యా నువ్వు? And the Lord God called unto Adam and said unto him, Where art thou? ఎక్కడున్నారు మీరు అంటే భయపడి దాక్కున్నానయ్యా నేను. ఆదామా అని బోర మోగింది. ఆదామని గట్టిగా శబ్దం, ఆదామా ఎక్కడ నువ్వు? దాక్కున్నానయ్యా నేను. ఎందుకు? ఏం చేసావు అంటే నువ్వు చేయొద్దన్న పని చేశాను, భయపడి దాక్కున్నా అనే మాట మనకు కనబడుతుంది. అది బోర శబ్దం. అది ఏ యుగం అంటే నిష్కల్మష యుగం. అంటే ఏం తెలియదు ఆ కాలంలో, దాన్ని నిష్కల్మష యుగం అంటారు. బోర మోగింది నిష్కల్మష యుగంలో, బోర మోగింది. దేవుడి పిలిచాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు? దాక్కున్నావు. అయితే నువ్వు చేసిన పనికి ఇదే పనిష్మెంట్. కనుక ఆ యొక్క నిష్కల్మష యుగం అంతంలో మరి బోర ఊదింది. కనుక నోవాహు అని పిలిచాడు. నోవాహు అని దేవుడు పిలిచాడు. నోవాహు పిలిచాడు. అదే యుగం మనసాక్షి
నోవాహు మరి జలప్రళయంతో భూమిని నేను నాశనం చేస్తాను, నువ్వు ఒక్కడవే మరి మరి ఓడకట్టు సువార్త చేయి అంటే సువార్త చేశాడు, ఎవరు మారు మనసు పొందారు కనుక నోవాహును పిలిచాడు. అది మనసాక్షి యుగం. రెండవది అబ్రహాం అని 12వ అధ్యాయంలో పిలిచాడు, అబ్రహామా అని పిలిచాడు. అది వాగ్దాన యుగం ప్రారంభం. అది వాగ్దాన యుగం ప్రారంభం. అబ్రహాంను పిలిచాడు, దేవుడు ఏర్పాటు షేము హాము యాపేతు నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నెక్స్ట్ ఎవరు పిలిచారు? మోషే అని పిలిచాడు. అది ధర్మశాస్త్ర యుగం. దాన్ని ఏమంటారు? ధర్మశాస్త్ర యుగం. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చే యుగం, దాన్ని ధర్మశాస్త్ర యుగం అంటారు. తర్వాత 5లో యేసు అని పిలిచాడు. యేసుని పంపించాడు. ఎందుకని పిలిచాడు? కృపాయుగం. కృపనివ్వటానికి కృపాయుగం. కనుక మరి ఈ యొక్క 5 యుగాలు మనం చూసాం. ఒక్కొక్క యుగం అంతంతో తీర్పుతో ప్రారంభమైంది, తీర్పుతో అంతమైపోయింది. ఆదాముని పిలిచాడు, ఆయనకు ఒక తీర్పు. చేసిన పాపానికి తీర్పు. ఏం తీర్పు? చేసిన పాపానికి ఏం తీర్పు? ఆదాముని శపించాడు, హవ్వను శపించాడు, పాముగాడిని శపించాడు. తీర్పు. తర్వాత నోవాహు తీర్పు, జలప్రళయంతో తీర్చాడు. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క యుగానికి ఒక తీర్పుతో అంతంతో మరి దేవుని యొక్క మరి ఉగ్రతను మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామా అని పిలిచాడు వాగ్దాన యుగం ప్రారంభంలో. కానీ మరి అబ్రహాం యొక్క కాలంలో మరి దేవుని యొక్క మరి ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు వచ్చిన తర్వాత దేవుని యొక్క మరి ధర్మశాస్త్రంతో ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు నుంచి అట్లా వచ్చేసారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ మోసే దగ్గరికి వచ్చేసరికి అక్కడ కూడా ధర్మశాస్త్ర యుగం ప్రారంభమైంది. ఈ లోపల తీర్పు. ఎవరు? అబ్రహాము, లోతు నుంచి ఏమైపోయింది? సొదొమ గుమొర్రా తీర్పు అని కదా. లోతు కాలంలో ఏమైపోయింది? తీర్పు వచ్చేసింది. పాపం ఎక్కువైపోయింది. లోతు మొత్తం అంతా సొదొమ గుమొర్రా నాశనం అయిపోయింది. కనుక తీర్పు. కనుక మోషే కాలంలో ధర్మశాస్త్ర యుగం తీర్పు. ఎలా తీర్పు? ధర్మశాస్త్ర యుగం వచ్చింది, బాగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? అందరూ వాగ్దానం కలపడం రాలిపోయారు. అందరూ ఎంతమంది వెళ్ళారు? కణానికి ఎంతమంది వెళ్ళారు? ఇద్దరే వెళ్ళారు. ఎవరెవరు? యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే చూశారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? రాలిపోయారు. చూడండి, తీర్పుతో ప్రారంభం, తీర్పుతో అర్థమైపోయింది. చివరగా యేసు ప్రభువు వచ్చి నీకు నాకు మనందరికీ రక్షణ ఇచ్చాడు. కనుక ఈ కృపాయుగం ఎప్పుడు ముగుస్తుంది? తీర్పుతో ముగుస్తుంది. ఎలాంటి తీర్పు వస్తుంది తెలిసిన? ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాజ్యం మీదకి రాజ్యాలు స్టార్ట్ అయింది. యుద్ధాలు, భూకంపాలు. నెక్స్ట్ ఏమైపోతుంది? యుద్ధాలు వస్తే కరువులు వస్తాయి. ఆల్రెడీ చూడు, సిలిండర్ల కోసం పట్టుకుంటున్నారు. కరువు స్టార్ట్ అయింది. తర్వాత భోజనం గురించి స్టార్ట్ అయింది. కరువులు వస్తాయి. యుద్ధాల తర్వాత నెక్స్ట్ జరగబోయే సంభవం ఏంటంటే కరువు వస్తుందని బైబిల్ చెప్తా ఉంది. కనుక సూచనలు ఇవన్నీ. కానీ తీర్పు వస్తుంది. ఎలాంటి జరిగితే తీర్పు. కనుక నాశనమైపోతాం. యుద్ధాలు, కరువులు, తర్వాత అనేకమైన రోగాలు ఇవన్నీ వస్తాయి. లాస్ట్కి అంతమైపోతాయి. అప్పుడు కడబోర శబ్దం మోగుతుంది. కనుక కడబోర అంటే దేవుని అంతాన్ని సూచిస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కడబోర అంటే దేవుని యొక్క రాకడ యొక్క సమీపంగా ఉంది. రాకడ శబ్దం మరి వచ్చే దగ్గరికి సమీపంగా ఉందని. కనుక ఈ కడబోర మ్రోగ్గానే 2 సంఘటనలు జరుగుతాయి. ఒకటి, మృతులు లేపబడతారు, సజీవులు మార్పు చెందుతారు. మనం చదువుకున్నాం ఈ మాట. మృతులు ఏం చేస్తారు? లేపబడతారు, సజీవులు మార్పు చెందుతాం. నువ్వు సజీవులుగా ఇప్పుడే వస్తే ప్రభు మనం ఎలా ఉన్నాం? మన బట్టలన్నీ ఏమైపోతాయి? అక్షయతను ధరించుకోండి. చేయమైనది నాశనైపోయి అక్షయతను మహిమ శరీరాన్ని మనందరము ధరించుకొని ఆయనతో పాటు మనం వెళదాం. కనుక మరి 1 కొరింథీ 15:23లో ఈ మాట రాయబడి ఉంది. 1 కొరింథీ 15:23 ఏమనుందంటే ఈ మాట మనం చదువుకుందాం. 1 కొరింథీ చాప్టర్ 15:23. తెలుగులో ఏముందంటే ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడదు, ప్రథమ ఫలం క్రీస్తే. అంటే ఒక వరుస ఉందన్నమాట. అందరూ కాదు, వరుస. మొదటి వరుస ప్రభు, ప్రథమ ఫలం ప్రభు లేపడతాడు. తర్వాత ఎవరు లేపడతారు అవి తెలుసుకోవాలి. వరుస క్రమం ఉంది. చూడ ఇక్కడ రాయబడదు ప్రతివాడు. ఇంగ్లీష్లో ఉందన్నమాట. 23 మీకు 22లో ఉంది. మీకు 23 చదువున్నాను.
But every man in his own order, Christ the first fruits. చూడండి. Afterward, they that are Christ at his coming. ఆర్డర్ ఒకటి ఉంది. ఆర్డర్ ఎవరి బ్యాంక్ ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ఏమిటంటే మరి కొన్ని 7 వరుసలు మీరు వినాలంటే ఒక 7 వరుసలు ఫాస్ట్గా చెప్తారు. రాసుకునే వాళ్ళు రాసుకోండి. మరి వరుస క్రమం అనేది మృతుల పునరుద్ధానికి వరుస క్రమం ఉంది కనుక ఇది చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. ఈ వరుస క్రమంలో మొదటి వరుస క్రమం 15-20. ఇప్పుడు మన మొదటి వరుస క్రమం పునరుద్ధానంలో ఒక వరుస క్రమం ఉంది. మరి వారి వరుస క్రమంలో మొదటిది 15-20 వాక్యం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. కనుక మొదటికి వరుస ఎవరిది ఉంది? ప్రభు క్రీస్తు మొదటి వరుసలో లేపబడుతూ ఉన్నాడు కనుక మరి ఆయన మొదటి వరుస. రెండో వరుస మనం చూద్దాం. మత్తయి సువార్త 27:52. మత్తయి సువార్త Matthew chapter 27. And the graves were opened, and many bodies of the saints which slept arose. చూడండి, రెండో వరుస ఎవరు కనపడుతున్నారు? సమాధులు తెరవబడ్డాయి, అనేక పరిశుద్ధులు లేచి వీళ్ళలో కనపడతా ఉన్నారు. ఎప్పుడు? యేసు ప్రభు వారు ఎప్పుడైతే 3వ దినాన సమాధుల నుంచి లేచాడో సమాధులు తెరవబడతాయి అనే మాట మనకి కనబడుతూ ఉంది. వీళ్ళు పాత నిబంధనకు చెందిన భక్తులుగా హేబేలు నుండి మలాకి వరకు పరిశుద్ధులు. మీరు ఎవరంటే హేబేలు నుంచి మలాకి వరకు ఉన్న పరిశుద్ధులు కనబడుతూ ఉంటారు. 3వ వరుస మనం చూద్దాం. 3వ వరుస మొదటి తెస్సలోనికీ పత్రిక 4:16. 1 Thessalonians 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. థర్డ్ ఆర్డర్. 3వ వరుస క్రీస్తులైన వారు మొదట లేస్తారు. ఫస్ట్ ఎవరు? యేసు ప్రభు. తర్వాత ఎవరు? సమాధుల నుంచి యేసు ప్రభు లేచిన తర్వాత అనేక సమాధులు తెరవబడ్డాయి. 3వ వరుస మరి క్రీస్తునందు మనం మృతులైన వారు మనం చనిపోతే లేస్తాం. 4వ వరుస 1 Thessalonians 4:17. 1 Thessalonians 4:17 రాసుకోండి. 1 Thessalonians 4:17. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. యేసు ప్రభు వచ్చినప్పుడు మనం నిలిచి ఉంటే ఆయన వస్తుందా మనం ఎలా వెళ్ళిపోతాం? మేఘముల మీద కొనిపోబడతాం. ఇది 4వ వరుస. 5వ వరుసను చూద్దాం. ప్రకటన 11:11. Revelation chapter 11:11. Revelation chapter 11:11. చదవండి ఫాస్ట్. And after 3 days and a half the spirit of life from God entered into them. And they stood upon their feet, and great fear fell upon them which saw them. చూడండి, కనుక ప్రకటన 11:11 అంటే అయితే ఆ 3:30 దినములైన తరువాత దేవుని యొద్ద నుండి జీవాత్మ నుంచి వారిలో ప్రవేశిస్తుంది. కనుక ఇద్దరు ప్రవక్తలు మరి అక్కడ ప్రవచిస్తారు. 3:30 దినాలు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత వారు వచ్చి వాళ్ళను తీసుకుని వెళ్ళిపోతారు. ఇది 5వ వరుస. 6వ వరుస మనం చూద్దాం. Revelation chapter 6:9. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మను బలిపీఠం కింద చూచుతిని అనే మాట. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడు ఎందాక తీర్పు తీర్చగలదు అని ఆ బలిపీఠం కింద ఉన్న వాళ్ళు మొర్ర పెడతారు. అది 6:9 ఈ మాట కనపడుతుంది. వీరు మరి వరుస క్రమంలో లేపబడతారు. 6వ వరుస. 7వ వరుస చివరి వరుస మనం చూద్దాం. ప్రకటన 7:13-14 వచనాల్లో ఆ మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. 7:15లో అందువలన నాకు దేవుని సింహాసనం ఎదుట ఉండే రాత్రి బావళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. మహాశ్రమ నుండి వచ్చిన వారు అన్యులు యూదులండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనంలో దీన్ని సాదృశ్యంగా రాసుకోండి. 24 మత్తయి సువార్త 21. మహాశ్రమ నుండి వచ్చిన వారు విడవబడిన వాడు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం. యేసు ప్రభువు మనం వెళ్ళిపోతాం. యూదులు దేవుని పిల్లలు చాలా మంది నమ్ముకోలే. వారు తర్వాత అయ్యో ప్రభా నువ్వు వచ్చావు మాకు తెలియదు అని మారు మనసు మహాశ్రమలు అనుభవించిన తర్వాత ఎవరైతే నమ్మకంగా ఉండి చనిపోతారో వారు ఈ యొక్క 7వ వరుసలో ఉంటారు అన్నమాట. 7వ వరుసలో ఉంటారు. కనుక మరి 7 వరుసలు కలిపి ఒక పునరుద్ధానం. ప్రకటన 24 చూద్దాం. ప్రకటన
20వ అధ్యాయం 4వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ 4. I saw thrones on which were seated, those who had been given authority to judge, and I saw the souls of those who had been beheaded because of their testimony. చూడండి, అనగా మరి ఈ యొక్క పునరుద్ధానం 20వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడింది. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైన నమస్కారం చేయక తమ నొసడి యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచింది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఎవరు వీళ్ళు? విడవబడిన వాళ్ళకి శ్రమలండి. శ్రమలు ఎవరైతే తట్టుకుని, ఎన్ని శ్రమలు పెట్టినా తట్టుకుని, ముద్ర మాకొద్దు, మేము మాత్రం చచ్చిపోగలమే సిద్ధం కానీ ప్రభువుని నమ్ముకుంటామని ఎవరైతే ఆ శ్రమలను తట్టుకుంటారో వారికి 1000 ఏళ్ల పరిపాలనలో చక్కగా వారికి కూడా స్థానం ఉంటుంది. కనుక మనమైతే శ్రమలు చూడకపోకుండానే ప్రభుతో మనం మేఘముల మీద కొరిపే భాగ్యం మరి ప్రభు నీకు నాకు మనందరికి ఇచ్చాడు. కనుక ఈ మాటలు విన్న మనం, నీవు నేను మరి యొక్క మాటలు విందాం. ప్రతి ఒక్కరికి ఒక వరుస క్రమం ఉంది. కనుక మొదటి వరుస క్రమం ప్రభు, రెండవ వరుస క్రమం మనం చూస్తూ ఉన్నాం. మొదటి వరుస క్రమం ప్రభు, రెండవ వరుస క్రమం ఎవరైనా చెప్పే రెండవ వరుస క్రమం పాత నిబంధనలకు చెందిన భక్తులు, అంటే మత్తయి నుండి మలాకి, ఏబేలు నుండి మలాకి వరకు పాత నిబంధన భక్తులు. మూడవ వరుస ఎవరైనా చెప్పామంటే ఆయన ప్రధాన, మనం మూడవ వరుస ఎవరైతే మనం నిల్చున్న మనం. నాలుగవ వరుస ఎవరు సజీవులమైన నిలిచి మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలో మేఘం మీద కొనుక్కోబడదు. 5వ వరుస మరి ఆ యొక్క విడవబడిన తర్వాత ఇద్దరు మరి ఏలియాలు తర్వాత మోషే అని అంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత చనిపోతే వారిని మనం తీసుకుని మరి బ్రతికి వెళ్ళిపోతారు. మరి అది 5వ వరుస. 6వ వరుస మరి ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు అని మాట వారు మరి బలిపీఠం కింద ఉన్న ఆత్మలు నాదా సత్యస్వరూపి అని పిలుస్తూ ఉంటారు. వారు ఆత్మలు 5. తర్వాత 7వ వరుస ఎవరంటే విడవబడిన వాళ్ళు, యూదులు అన్యులు విడవబడతారు. వారి మరలా స్వార్థ అందించబడింది. వారు శ్రమలను ఎదుర్కొని ఎవరైతే ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి మరి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. కనుక ఈ మాటలు మనం తెలుసుకుని మరి ఎందుకని చెప్పామంటే కడబోర మ్రోగుతా ఉంది. కడబోర మ్రోగనై ఉంది, సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది. ఎందుకంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైన కరువులు సంభవిస్తూ ఉన్నాయి. ప్రభు చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉంది, ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. కనుక ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను మనందరం ఎలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం అన్ని చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాం. దేవుని యొక్క మాట ఒక్క సున్నైనను పొల్లైనను తప్పిపోదు అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రియ సంగమ, మనమందరము మరి ఎలర్ట్గా ఉండి ప్రభు యొక్క రాకడకు మనందరము సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయగలరు. దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించుగాక.